ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం నిర్వహించనున్నారు జగన్. పీఏసీలో 33 మంది నాయకులను సభ్యులుగా నియమించారు జగన్. పీఏసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం నిర్వహించనున్నారు జగన్. పీఏసీలో 33 మంది నాయకులను సభ్యులుగా నియమించారు జగన్. పీఏసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం నిర్వహించనున్నారు జగన్. పీఏసీలో 33 మంది నాయకులను సభ్యులుగా నియమించారు జగన్. పీఏసీ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం జరగనుంది. పీఏసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశం నిర్వహించనున్నారు జగన్. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు పీఏసీ సమావేశం, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, అంటే ఏ రాజకీయ పార్టీకైనా కనుక చాలా కీలకంగా పీఏసీ అనేది వ్యవహరిస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, రాజకీయంగా ఎడుగుటలకు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాగే పార్టీ అధినేత ఒకవేళ పర్యటనలు చేయాలా లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, వీటన్నిటిని చర్చించేందుకు పీఏసీ కమిటీ అనేది ఉంది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ కొద్ది కాలం చాలా స్తబ్దుగా ఉంది. ఆ తదుపరి నెమ్మదిగా ఒక్కొక్క యాక్టివిటీ కూడా చేసుకొస్తుంది. అయితే వారానికి కేవలం 3 రోజులు మాత్రమే ఆ పార్టీ అధినేత జగన్ అందుబాటులో ఉంటాం. మిగతా 3 రోజులు కూడా వీకెండ్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ పెద్దగా కార్యక్రమాలు లేకపోవటం, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా అటెండ్ కాకపోవటంతో జగన్ కూడా పూర్తి స్థాయిలో పార్టీ పైన దృష్టి సారించలేదనేది ఇప్పటి వరకు ఉంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ప్రతి కమిటీకి కూడా పునర్వ్యవస్థీకరిస్తున్నారు. తాజాగా ఈ పీఏసీ కమిటీని 33 మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆ పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా పీఏసీ సభ్యులుగా నియమించిన జగన్ ఈరోజు వాళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల ఏదైతే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లు సవరణ బిల్లును దాన్ని ఆమోదించుకుందో దానిపైన ఇప్పటికే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, అలాగే రాజ్యసభలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా కూడా ఓటింగ్ వేసినప్పటికీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్న ఇతర పార్టీలు, అదే ఎన్డీఏ కూటమి, ప్రధానంగా ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రచారానికి మాత్రం తీవ్ర స్థాయిలో బదులు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభలో తాము ఆ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఓటు వేశామనేది కూడా చెప్పుకోలేని పరిస్థితులు వైసీపీ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న సాయంత్రం ఆయన తాడేపల్లికి నివాసానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం మరికొద్ది సేపట్లో కూడా ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వీళ్ళందరూ కూడా సమావేశంలో రాబోయే కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటీవల చూసుకున్నట్లయితే నిన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చాలా కాలం 2018 తర్వాతే ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనివలన వయస్సును కూడా కొంచెం పెంచాలనేది కూడా అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఇటువంటి సున్నితమైన అంశాలన్నిటినీ కూడా తమ పార్టీ ఆధ్వర్యంలో దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయటం, తద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం ద్వారా దానిలో మార్పులు చేర్పులు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నించాలనేది కూడా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.